అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేయాల్సింది ఎలా చేయాలి, శుచితో శుభ్రతను పాటించి చేయాలా అనే సందేహాలు కూడా వస్తాయి, అది కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు నిజంగా ఇట్స్ వర్కింగ్. రిషిత రామ్ గారు అనే ఆవిడ ఇది మెసేజ్ పెట్టారు సార్. ఇది నిజంగా ఆనందంగా ఉంది కమెంట్ చదవడానికి. నిజంగా ఇట్స్ వర్కింగ్ సార్. నేను ఊరికే అలా మనసులో అనుకుంటూ ఉన్నాను సార్. రోజు సడన్గా నా శాలరీ 2000 పెంచారు. ఇది చిన్న అమౌంట్ కావచ్చు, కానీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఏ చిన్నది జరిగినా అది నిజమే, దాన్ని చక్కగా అలా కనెక్ట్ చేసుకుంటున్నారు. 2000 రూపాయలు చిన్న మాట ఏం కాదండి, నిజంగా మామూలు సామాన్యులకు అదేం చిన్న మాట కాదు. సో మంచి విషయం చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి. సాలరీస్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారా, మెసేజ్ పెట్టడం జరిగింది, ఫోన్స్ కూడా చేసి చెప్పారు, చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే, ఒక ప్యారలైజ్ అయినటువంటి ఒక ఆయన త్వరలో కూడా మనతో మాట్లాడొచ్చు. ప్యారలైజ్ అయ్యింది ప్లస్ స్పీచ్ పోయింది, స్పీచ్ తక్కువ. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి, పూర్తిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారు. లైవ్ లో మాట్లాడతారా సార్? మాట్లాడతారు. అద్భుతం సార్, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక సందేహం అడిగారు సార్, అదేంటంటే, గురువుగారు నమస్కారం, మణిపూర్వక చక్రం యొక్క అసలు బీజాక్షరం రమ్ కదా, అది జపం చేయటం దీనంత ప్రభావం ఉండదా అని అంటున్నారు సార్. రమ్ కదా అని అంటున్నారు. మణిపూరక చక్రానికి బీజాక్షరం మొత్తం అంటే 10 దళాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి బీజాక్షరం రమ్ 100%. దాని చుట్టూ 10 దళాలు ఉంటాయి. 10 దళాల్లోనూ 10 బీజాలు ఉంటాయి. కానీ మణిపూరక చక్రానికి ఒక మంత్రం ఉంది. మంత్రం ఐం హ్రీం శ్రీం లాం హంస శివ సోహం మణిపూరకాధిష్టాన దేవతాయే లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంభాయే నమః. ఇది మణిపూరక మంత్రం. రమ్ బీజం. బీజం ఒక బీజాన్ని పట్టుకుని మనం నిరంతరం సాధన చేయలేం. రమ్ రమ్ అంటూ చేయాలి. అలాగే మనం ఓంకారం చేస్తుంటాం, ఓం. ఇది మీరు ఈ ప్రణవాన్ని ఎంతసేపు చేయగలుగుతారు? అందుకని ఋషి దివ్య దృష్టితో దర్శించి ఇది సున్నితంగా ఉండాలి. ఇప్పుడు మీరు రమ్మని గట్టిగా పట్టుకున్నారనుకోండి, ఉష్ణం ఎక్కువైపోతాయి. అది బీజం, ఇబ్బంది పడతాం కదా. మీరు ఉన్న ఇప్పుడు మణిపద్మేహం అనే మంత్రానికి శుచి శుభ్రతలతో పని లేదు, మీరు ఎక్కడున్నా ఇబ్బంది లేదు, మీరు 24 గంటలు చేసుకోండి అన్నాను. కొన్ని మంత్రాలు నడుస్తూ, బండి మీద వెళుతూ, బస్సుల్లో వెళుతూ చేయకూడదు. బీజాలు చేయకూడదు. రమ్ బీజాన్ని కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మూల మంత్రాన్ని కానీ చేయకూడదు. అప్పుడు మీరు సాధన చేసుకుంటున్నారు, ఇంట్లో ఉన్నారు, ధర్మాన్ని పాటిస్తూ మీ ఇష్టం, మీరు రమ్ చేసుకోవచ్చు. మిగతా 10 దళాలకు ఉన్నటువంటి డమ్ ఫం వరం ఈ బీజాలు కూడా 10 దళాలకు సంబంధించిన బీజాలు చేసుకోవచ్చు.